నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. అరెస్టుల పర్వం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కక్షపూరితంగా అరెస్టులు చేస్తూ వస్తున్నారనేది వైసీపీ ఆరోపిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు ఎక్కువగా కూటమిలో వినిపిస్తున్న ఇంకో పేరు ఏంటంటే కొడాలి నాని గారు. ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే నాకు కూడా ఒక డౌట్ వస్తుంది అంజి గారు. వీళ్ళకి అసలు వీళ్ళని అరెస్ట్ చేసి శిక్షలు వేయించేటువంటి ఆలోచన ఉందా, లేకపోతే భయపెడుతూ నిత్య నరకం చూపించాలనుకుంటున్నారా కూటమి వాళ్ళు అనేటువంటిది ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. అరెస్ట్ చేయకుండానా? అరెస్ట్ చేయకుండా. ఇప్పుడు ఉదాహరణ నాకు బలం పట్టడానికి కారణం ఏంటంటే విడుదల రజనీ గారు ఆవిడ చేసిన అక్రమాలన్నీ కూడా క్లియర్గా అక్కడ ఉన్నాయి. ఎవరినైతే బెదిరించి 2.5 కోట్లు 2,20,00,000 తీసుకుందో అతను కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, దాని మీద ఏసీబీ ఎంక్వైరీ జరిగింది, నిర్ధారించారు. ఆ తర్వాత పసుమరు దగ్గర ఉన్న రైతుల దగ్గర వాళ్ళ ల్యాండ్ తీసుకొని జగనన్న ఇళ్ల కోసం జరిగిన అక్రమాలు అక్కడ క్లియర్గా ఉన్నాయి. అన్నీ క్లియర్గా ఉండి ఆవిడ యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళి హైకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు ఆవిడని అరెస్ట్ చేయలేదంటే ఏమనాలి? అసలు ఏ అడ్డం లేదు అరెస్ట్ చేయటానికి. మరి ఎందుకు చేయట్లేదు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ ల్యాండ్ ఆక్రమించుకున్నాడు అన్నారు. తర్వాత కొన్ని వేల మంది వచ్చి మాకు అన్యాయం జరిగిందని క్యూ గట్టి మరీ మదనపల్లి ఆఫీస్లో చెప్పారు. ఫైళ్ళు తగలబడిపోయినాయి. వాళ్ళందరూ చేశారని చెప్పినటువంటి ఆధారాలు ఉన్నాయి. మిగతాది అయినా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఓకే. మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ క్లియర్గా ఉంది. మీరు వెళ్ళి అక్కడ చెప్పారు, ఢిల్లీలో చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు, అమిత్ షాకి చెప్పారు. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫస్టే నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ని వేల మెట్రిక్ టన్నులు పట్టుకున్నామన్నారు, గోదాములు సీజ్ చేసామన్నారు. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే వీళ్ళని మానసికంగా హింసించాలనుకుంటున్నారా? అంటే ఎప్పుడు లోపలికి వెళ్తామో తెలియదు, ఎప్పుడు బయట ఉంటామో తెలియదు. బయట ఉన్నామా అంటే ఉన్నాం, కానీ ఏ రోజు లోపలికి వెళ్తాం అనేటువంటి మానసిక సంఘర్షణ ఉన్నది చూసారా, అది లోపల ఉన్న దానికంటే ఎక్కువ. ఇప్పుడు మన లిస్టులో ఉన్నటువంటి రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ వచ్చినటువంటి నెల రోజుల్లో కనుక టప అరెస్ట్ చేసి లోపల వేసేసి ఉంటే ఇంకో నెలలోనో 2 నెలల్లోనో అందరూ బెయిల్ తీసుకొని బయటకు వచ్చి హ్యాపీగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అంతేనా? కరెక్ట్. ఇప్పుడు ఎంత పెద్ద దాంట్లో అయినా 1 నెల 2 నెలలు 3 నెలలకు బెయిల్ వచ్చేస్తుంది. కరెక్ట్. నెల రోజులు అరెస్ట్ చేసేసి మొత్తాన్ని లోపల వేసేసి ఉంటే ఇవాళ హాయిగా బయటకు వచ్చి తిరిగేవాళ్ళు. ఆ కేసులు ఎప్పటికి తేలం. తెలిసిన మేము జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూస్తున్నాం కదా. అలా కాకుండా వీళ్ళని ఒక రకమైన మానసిక ఒత్తిడిలో పెట్టి వీళ్ళతో ఆట ఆడుతున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఇప్పుడు నాకు అనుమానం వస్తాం. లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేయడానికి అడ్డం ఏమీ లేదు. కేసు బిల్డప్ చేస్తున్నాను. నేను ఏబిఎన్ డిస్కషన్లో కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు తెలుగుదేశం నాయకుడిని అదే అడిగితే, మేము కింద స్థాయి నుంచి కేసు బిల్డప్ చేసుకుంటూ వస్తున్నామండి అని చెప్పాను. సుబ్బారావు గారని సీనియర్ అడ్వకేట్, ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ అదంతా ఒత్తిదేనండి, అవసరం లేదు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే వీళ్ళు బయట ఉంటే గనక దీన్ని దర్యాప్తుని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అనే మాట మీద అరెస్ట్ చేయొచ్చు. ఓకే. జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేశారు? సిబిఐ ఈడీ కేసుల్లో విచారణకు పిలిచారు, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అతను నిజాలు చెప్పట్లేదు, ఇతను మాకు నిజాలు చెప్పట్లేదు కాబట్టి ఇతను నిజాలు రాబట్టాలంటే ఇతను బయట ఉండడానికి వీల్లేదు, బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి ఇతను మేము అరెస్ట్ చేస్తున్నాం, కస్టడీలో కూర్చున్నాం, అయిపోయింది కదా. అలాగే చేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నోటీసులు ఇవ్వండి, పిలవండి. దీనికి సహకరించలేదు, ఇతను బయట ఉంటే అది మొత్తాన్ని అందరినీ బెదిరిస్తున్నాడు సాక్షులు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం, మేము కాదనేది ఎవరు? ఓకే. ఇది చెయ్యట్లేదు అన్నప్పుడే ఈ గేమ్కి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు మన పేరుని నాని ఉన్నారు, ఇదిగో అదిగో అన్నారు, వాళ్ళు ఆవిడని అరెస్ట్ చేయడానికి ఏమీ లేదు, వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, అక్కడ ఏమీ రిలీఫ్ రాలేదు. కానీ ఆడమనిషి కాబట్టి ఆపండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పేస్తే పేరు నాని బయటకు వచ్చి చెప్పాడు. అప్పుడు పేరు నాని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఆ కొద్ది రోజులు కనపడకుండా వెళ్ళిపోయాడుగా. తర్వాత జోగి రమేష్ రెచ్చిపోయాడు. అతను కాకుండా కొడుకుని తీసి లోపలేసాడు. అంటే అది వేరు కదా సార్, వేరేదే. అగ్రిగోల్డ్ కేసులో ఇతని దగ్గర దాకా తీసుకొచ్చాడు, కోర్టులో రిలీఫ్ వచ్చింది. కోర్టు రిలీఫ్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. రేపొద్దున 2వ సారి 3వ సారి పిలుస్తారు, మాకు సహకరించట్లేదు అంటారు, నన్ను లోపలేస్తారా బయట ఉంచుతారా? ఈ సంఘర్షణ ఎలా ఉంటుంది? ఓకే. ఇప్పుడు కసబ్ ఉన్నాడు సార్, అర్థమైంది మీకు. అప్పుడు బాంబేలో టప ఎంతమంది దొరికినా అంతమందిని కాల్చేసాడు. ఆయన ఉరిదీయమన్నాడు. వాడితో వచ్చిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్లో చచ్చిపోయారు, ఈడొక్కడే దొరికాడు. దొరికి
శిక్ష పడి శిక్ష అమలు చేయడానికి కొన్ని నెలలు సంవత్సరాలు పట్టింది. ఉమ్. వాడు రోజు అడుక్కునేవాడంట, ఉరిదీమని. అయ్యా నన్ను ఇమ్మీడియట్ ఉరి తీసేయండి రా బాబు, అవును. నేను చస్తానని నాకు తెలుసు, కానీ ఏ రోజు చంపుతారో తెలియక నేను చచ్చిపోతున్నాను, రోజు చస్తున్నాను, నేను నరకం అనుభవిస్తున్నానని బతిని ఆడుకొని కాళ్ళు పట్టుకున్నాడు. అవును. అదొక రకమైన శిక్ష. కరెక్ట్. ఆ రోజున ఉరి తీసేస్తే ఎంత 2 క్షణాలు రెండు పోయేది క్షణాలు. ప్రాణం. అవును, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. రోజా ఉంది, రోజా గారి దాకా ఇంకా వెళ్ళాల, 100 ఉన్నాయి. రోజుకు ఒక లీడ్ వదులుతున్నారు, ఆంధ్రాలో ఇంత తిందంట, వచ్చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, ఒక చిన్న చోట నాయకుడితో మాట్లాడిస్తారు, కానీ ఆమె మీద యాక్షన్ ఉండదు. ఏం అర్థం చేసుకోవాలి ఆవిడ? ఎప్పుడు వస్తారో తెలియదు. ఓకే. దాంట్లో నుంచి అరుపులు, కేకలు, విమర్శలు. కాబట్టి మానసికంగా నలిగిపోతున్నారు వీళ్ళందరూ. సో సరే, మరి బలమైన సాక్ష్యాల కోసం టైం తీసుకుంటున్నారా లేకపోతే ఆట ఆడుతున్నారా అనేటువంటిది కాలం నిర్ణయించాలి. ఓకే. బట్ తప్పు చేసిన ప్రతి ఒక్కడు మాత్రం బయటికి చెప్పకపోయినా ఇలా చేసి ఉండకపోతే బాగుండు అని మనసులో రోజుకు ఒక్కసారన్నా అనుకుంటా ఉండుంటాడు. కూటమి ప్రభుత్వం అది మాత్రం చేయగలిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన లిస్టులో చెప్పిన ప్రతి ఒక్కడు కూడా ఆ రోజున మనం ఇలా చేయకుండా ఉంటే బాగుండును అధికార మతంతో అని మాత్రం ఫీల్ అయ్యేటట్టు ఇప్పటి వరకు చేయగలిగారని నేను అనుకుంటున్నాను. కానీ మీరు చెప్పిన లిస్టు అన్నీ చూస్తేనండి అధికార దుర్వినియోగం కావచ్చు, రకరకాలు జరిగాయి. కానీ కొడాలి నాని గారిది అది కాదు కదా. నేను అనేది ఏంటంటేనండి, మిగతా వాళ్ళతో పోల్చితే కొడాలి నాని ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడాడు, కానీ అంతకుమించి ఏం చేశాడు చెప్పండి? అదే అదే కొడాలి నాని అనేవాడు ఒక 3-4 పదాలు, ఊత పదాలు అతనికి. ఇప్పుడు లారీ క్లీనర్గా మొదలయ్యాడు కాబట్టి అది మీరు వద్దన్నా కానీ, మినిస్టర్ అయినా కానీ అలవాటు పోకుండా వచ్చినవే. ఇప్పుడు వల్లభనేని వంశీ మాట్లాడిన మాటతో పోల్చుకుంటే కొడాలి నాని మాట్లాడింది ఏమన్నా పెద్ద మాట చెప్పండి? ఏ మాట అయినా కానీ మనం లాజికల్గా ఆలోచించాలి. సో పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ శ్రీధర్ అప్పలరాజు ఉన్నాడు, అతను ఒక రోజు అసెంబ్లీలో మాట్లాడింది మీరు చూడండి. మానసిక స్థితి బాగాలేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడుకి, నేను డాక్టర్గా చెప్తున్నాను, అతను బయటకు తిరగటానికి అనర్హుడు. సో ఇక్కడ మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి పంపించి అంతా బాగుందంటే అప్పుడు వదులుతాం. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడిన మాటకి పెద్దదవుద్దా, అప్పలరాజు మాట్లాడిన మాట పెద్దదవుద్దా? సో ఇలా తీసుకుంటే ఏంటంటే తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, క్యాన్సర్ అని కొంతమంది అన్నారు, లేకపోతే ఇప్పుడు ఇంకేదో అంటున్నారు, ఇప్పుడు సీరియస్ అని ఒక రోజు అంటారు, లేదా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారని ఒక రోజు అంటారు. జరగాల్సిన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. తర్వాత అతను వింగ్స్ అన్ని కట్ చేసేసారు. ఏ అనుచరులను అయితే చూసుకొని తను విర్రవీగి వీరంగం వేశారో వాళ్ళలో కొంతమంది లోపల ఉన్నారు, కొంతమంది దేశమే వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒకడెవడో అస్సాంకి వెళ్ళి చేపలు అమ్ముకుంటున్నాడంటే ఇతను అనుచరుడి పేరు కూడా ఎదురలేదు, వాడిని పట్టుకొచ్చారు మొన్న. కాబట్టి వేట అనేది జరుగుతూ ఉంది. సో కింగ్ పిన్ దాకా వెళ్ళడానికి టైం పడుతుంది. ఎవరి డే వచ్చినప్పుడు నిన్న ఈ ఆవిర్భావ సభలో కూడా మాట్లాడారు కదా లోకేష్, నా రెడ్ బుక్ అన్నాను, రెడ్ బుక్ అనగానే కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది, కొంతమందికి చేతులు కాళ్ళు ఇరుగుతున్నాయి, ఎవరిని వదిలిపెట్టడం అనేటువంటిది మళ్ళీ ఒకసారి నిన్న కూడా చెప్పడం జరిగింది. కాబట్టి టైం రావటం అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళంతా, జరగాలనేటువంటిది. మనకి ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటిది ఏం లేదు, కానీ కన్ను మిన్ను కానకుండా ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారంటే ఏంటంటే ప్రజలకి సేవ చేయండి అని. రైట్. వాళ్ళ నెత్తి మీద ఎక్కి ఊరేగమని కాదు కదా. సో అలా చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అది ఒక రోజు కాకపోతే ఒక రోజైనా దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను.